నమస్తే. మనతో డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42 అన్నారు ప్రభుత్వం, ఇప్పుడేమో స్థానిక సంస్థలకు వెళ్ళిపోతుంది, 22% బీసీలకు ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ జీవోను కానీ ఈ రిజర్వేషన్కి సంబంధించి? దీన్ని అయితే ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బీసీ సంఘాల తరఫున ఒక బీసీగా నేను ఈ ప్రక్రియని ఖండిస్తున్నాను. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చి 6 నెలల్లో రిజర్వేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది అమలు చేయకుండానే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హడావుడిగా ఎలక్షన్ పెట్టడం అనేది ఎవరు సమర్థించట్లేదు. గ్రామాల్లో బీసీ సంఘాలు కూడా, బీసీలు కూడా దీని మీద చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఖండిస్తున్నాను. ఒకవైపు కోర్టులో కేసు ఉంది, ఇంకా తీర్పు రాలేదు. ఆ కోర్టులో కేసు ఉండగానే ఎందుకు హడావిడిగా చేయాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదు, అంటే హడావుడిగా ఎలక్షన్ పెట్టడము, బీసీలకు తక్కువ సీట్లు ఇవ్వటము, బీసీలు పోటీ చేయని పరిస్థితిని క్రియేట్ చేయటము, ఆ వాతావరణంలో మళ్ళీ ఏ సామాజిక వర్గం అయితే అధికారంలోకి రావాలో వాళ్ళ ఆ సామాజిక వర్గం అధికారంలోకి రావటము, బీసీలకు ఏం లేదు, బీసీలు పోటీ చేస్తే గెలవరు అనేది ఒక సంకేతాన్ని ఇచ్చి, సర్పంచ్ గెలిస్తే రేపు ఎంపీటీసీ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, రేపు పార్లమెంట్కి వెళ్తాడు, అసెంబ్లీకి వెళ్తాడు, అసలు సీఎం సీటుకి ఎసరు వస్తుందనే భయంతో ఈ హడావుడి జరుగుతూ ఉంది. దానికి ఒక సాకు ఏం చెప్తున్నారంటే 3,000 కోట్లు ఏదో నష్టపోతా ఉంటున్నారు. అసలు 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్లో బీసీలకు 1%, 3,000 కోట్లు అంటే 1%, అది బీసీలకు వచ్చేది కూడా కాదు. అది గ్రామాభివృద్ధికి అమలు సంబంధించింది, దట్టు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది. సో కామన్ డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం బీసీల కోసం 20,000 కోట్లు కేటాయిస్తున్నారు. మరి ఎంత కేటాయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ హడావుడి ఇవన్నీ కూడా బీసీల హక్కుల్ని కాలరాయటం కోసమే, బీసీలు రాజ్యాధికారంలో భాగం పంచుకోకుండా ఉండటం కోసమే ఇదంతా జరుగుతూ ఉంది. అంటే బీసీలపై 100% చిత్తశుద్ధి మాకే ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. అందులో భాగంగానే ఎన్నో ప్రయత్నాలు చేసినాం, చేయాల్సిందంతా బీజేపీ చేయాలి, మేమేం చేయాలి, ఇంతకంటే మేమేం చేయమని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా అంత చిత్తశుద్ధి ఉంటే ఇంత హడావుడి ఎలక్షన్ ఎందుకు? ఎవరు పెట్టమన్నారు ఎలక్షన్ని? ఇంత హడావుడి ఎలక్షన్ అవసరం లేదు కదా. నిజంగా అంత చిత్తశుద్ధి మీకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మీ గవర్నమెంట్లో ఎంతమంది బీసీలకు కార్పొరేషన్లో కానీ నామినేట్ పదవుల అవకాశాలు ఉన్నాయి? 50% ఒక సామాజిక వర్గం ఉంది కదా. మరి బీసీలకు ఎందుకు మీరు అవకాశం లేకపోయినారు? కనీసం పార్లమెంట్లో ఈ బిల్లు సంబంధించి రాజ్యాంగ హక్కు గురించి 42% యొక్క బీసీ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం గురించి కానీ, వీటికి ఎక్కడి గురించి కూడా ఎవరైతే రాజ్యాంగాన్ని సంకలం పెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రస్తావించలేకపోయాడు అసెంబ్లీలో? రాహుల్ గాంధీ గారు ఆయన పుస్తకాన్ని సంకలం పెట్టుకుని తిరుగుతున్నాడు. రాష్ట్ర నాయకులు ఆ పుస్తకంలో ఏం రాయాలో అది రాసుకుంటున్నారు. అంతే తప్ప ఆయన మాట కూడా వినే పరిస్థితి లేదు. అవసరమైతే ఆయన కూడా పక్కకు దోసి ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఏం చేయాలనుకుంటున్నారు చేస్తారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే తెలంగాణలో బీజేపీకి ఓటు శాతం పెరుగుతుంది, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకంటే ఏం కావాలి బీసీలకు చేయడానికి, ఎందుకు ఢిల్లీకి పోయి ఒక్క వినతి పత్రం కూడా బీసీల సమక్షంలో ఎందుకు ఇస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎందుకు రిజైన్ చేయలేదు? మీరు ఎందుకు మీ ఎంపీలు 8 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడలేదు? ఎందుకు ప్రైవేట్ బిల్లు పెట్టలేదు? మీరు ఇప్పుడు పెట్టాలనే ఉద్దేశం ఉందా? కనీసం శతకాల సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్ బిల్లు పెట్టే ఉద్దేశం ఉందా? లేదు కదా. ఆ చిత్తశుద్ధి అనేది వాళ్ళ ఆచరణను బట్టి, కార్యాచరణను బట్టి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది తప్ప ఎక్కడైనా చిత్తశుద్ధి మీకు నామినేటెడ్ పోస్టులోనే బీసీలు పనికిరానప్పుడు మీకు రాజ్యాంగ హక్కుని ఎలా కల్పిస్తారని నమ్ముతారు బీసీ జనాలు? మీకు 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ చేసి 42% రాజ్యాంగం కల్పిస్తున్న వాళ్ళు 2 సంవత్సరాల దాటిన ఎందుకు ఇవ్వలేకపోయారు? అదేం చిత్తశుద్ధి అంటాము? తన చిత్తశుద్ధి అంటామా? అనలేము కదా. ఇప్పుడు రిజైన్ చేయండి. మీరు పార్లమెంట్ సభ్యులు శీతాకాల సమావేశాల్లో రిజైన్ చేసి, ఇదిగో మేము 42% కట్టుబడి ఉన్నాము, మాది చిత్తశుద్ధి అని చెప్పండి. రేపు బీజేపీ ఎంపీలు ఎట్లా రిజైన్ చేయరో చూస్తాం జనాలు. బీసీ జనాలు ఊరుకోరు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్ పార్టీ రిజైన్లు చేసి మీరు రిజైన్ చేయమని అడిగింది. అప్పుడే కదా ఒక ఉద్యమం వేడి పుట్టింది. అప్పుడే కదా ఒక ఆకాంక్ష పట్ట, ఒక హక్కు పట్ట, ఒక న్యాయమైన హక్కు పట్ట, ఒక అటెన్షన్ పే చేసింది అన్ని రాష్ట్రాలకు సంబంధించి కానీ, దేశం సంబంధించి కానీ. మీరు కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయండి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎంపీ రిజైన్ చేయండి, చేస్తే కదా తెలిసేది. అంటే ఓవైపు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ శత్రువు అంటుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ శత్రువు అంటుంది. అసలు తెలంగాణలో బీసీలకు ఎవరు శత్రువు అంటే ఏం చెప్తారు? మాట ఇచ్చి తప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రధాన శత్రువు. వీళ్ళు కనుక సరైన పద్ధతిలో కనుక పార్లమెంట్లో పెట్టి నిర్ణయం తీసుకోవాల్సిన బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ కూడా శత్రువే బీసీలకి. నిర్ణయాధికారం ఇప్పుడు పెట్టాల్సిన అవసరము
పార్లమెంట్లో 9th షెడ్యూల్కి కానీ రాజ్యాంగ హక్కు కల్పించే విధంగా, శాశ్వత రాజ్యాంగ హక్కు కల్పించే విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎట్లాంటి చట్టాలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాట ఇచ్చారు. సో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, అంగీకరించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి ఉంది. కాబట్టి ముందు ఈయన పెడితే ఆ బీజేపీ పార్టీ కాదంటే అక్కడ వాళ్ళ మీద ఉద్యమం జరుగుతుంది. ఆటోమేటిక్గా మాట ఇచ్చింది మీరు కదా, మీరు పెట్టాలి కదా. ఫస్ట్ మీరు పెట్టి బీజేపీ కనుక దాన్ని వ్యతిరేకించినా, దానికి అడ్డం పడ్డా ఖచ్చితంగా ప్రజాగ్రహం గురి అవుతారు కదా. మీరు ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? బీసీ ప్రజలు ఊరుకోలేరు. సో వైపు కాంగ్రెస్ సమానత్వం అయిపోయింది, రిజర్వేషన్లు కూడా ఖరారు అయినాయి దాదాపు. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు? ఏమైనా అడ్డుకుంటారా, లేకపోతే ఏం ప్రతిపాదన పెడతారు మీరు బీసీ సంఘంగా? అంటే కార్యాచరణ అయితే ప్రకటించారు. రేపు ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది, ఇది ఆగేది కాదు. రేపు అవసరమైతే ప్రతి బీసీ కుటుంబం నుంచి, ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒక్కొక్కటి నామినేషన్ వేస్తారు. మీరు ఎలక్షన్ అట్లా చేస్తారో చూద్దాం. ప్రతి కుటుంబం, బీసీ కుటుంబం రేపు గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్గా, సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ వేయబోతున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని మినహాయించి మిగతా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి కుటుంబం నుంచి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం రేపు ఉంది, నామినేషన్ వేసే అవకాశం రేపు ఉంది. కాబట్టి మీరు ఎలక్షన్ అటెండ్ నిర్వహించండి. బీసీలు ఆగ్రహానికి గురి అవుతారా? మీరు ఇచ్చిన ఆ మాట కట్టుబడి ఉంటారా? మీ హామీ నిజాయితీగా ఇచ్చామని చెప్పుకుంటారా, లేకపోతే అధికారం రావడం కోసం కొన్ని 100 హామీలు ఇచ్చామని చెప్పుకుంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మీ బాధ్యతని మీరు ఎంతవరకు నిర్వహిస్తారో మీరు చెక్ చేసుకోవాలి. సెల్ఫ్గా మనం ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్నామా లేదా అనేది సెల్ఫ్గా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది, హామీలు ఇచ్చిన వారికి ఉంది.